చాలామంది డయాబెటిస్ బాధితులు దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఏం తినాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెడతారు. ఇది అవసరమైతే కానీ భోజనం తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా చాలామంది ఆలోచించాల్సినటువంటి విషయమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిన్న తర్వాత అనుసరించే సులభమైన ఒక 3 పద్ధతుల ద్వారా డయాబెటిస్ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1, కాలి కొనవేళ్లపై నిలబడాలి. భోజనం చేసిన వెంటనే ఒక 10 నిమిషాల పాటు వేళ్లపై నిలబడడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిక్క కండరాలు పెద్ద కండరాలు కదా, అవి రక్తం నుంచి గ్లూకోజ్ నేరుగా గ్రహించి ఇంధనంగా ఉపయోగిస్తాయి. అధ్యయనాల ప్రకారం ఇలా చేస్తే గ్లూకోజ్ పెరుగుదల 52% వరకు తగ్గొచ్చట. పైగా ఇది చాలా సులభం కూడాను. నిలబడి కాల వేళ్లపై పైకి లేచి నెమ్మదిగా కిందికి రావడం అనేది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకించి ఎటువంటి సామాగ్రి కూడా అవసరం లేదు కదా. పైగా ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తోంది. నెక్స్ట్ వచ్చేసి తిన్న 10 నిమిషాల తర్వాత, అంటే మధ్యాహ్నం లేదంటే రాత్రి భోజనం చేశాక 10 నుంచి 15 నిమిషాల తర్వాత తేలిగ్గా నడవడం గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నడక టైంలో కండరాలు ఎక్కువ గ్లూకోజ్ను గ్రహిస్తాయి, ఇన్సులిన్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. పరిశోధనలు చెబుతున్నట్టు ఇలా నడిస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయి 30% వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం తిన్న వెంటనే వచ్చే వికారం, కడుపు నొప్పి, ఇతర ఇబ్బందులు వంటివి తగ్గుతాయి. ఇక భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ను కలిపి తాగడం వల్ల కార్బోహైడ్రేట్లు రక్తంలోకి వేగంగా చేరకుండా నెమ్మదిస్తుంది అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను ఆలస్యం చేసి గ్లూకోజ్ స్పైక్ను 30% వరకు తగ్గించే ఛాన్స్ ఉందట. అలాగే వెనిగర్లో ఉండే ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. కాబట్టి దీన్ని భోజనానికి 10 నుంచి 15 నిమిషాల ముందు తీసుకోవాలట. ఈ 3 పద్ధతులు కలిపి యూజ్ చేస్తే మరింత ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ప్రతి వ్యక్తి శరీరం వేరువేరుగా ఉంటుంది, వేరువేరుగా స్పందిస్తుంది. సో డాక్టర్ సలహాతో మాత్రమే ప్రయత్నించడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.